మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని భూ నిర్వాసితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కచ్వార్ గ్రామం నుంచి మక్తల్ తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రకు వెళ్లారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. భూ నిర్వాసితులు చేపట్టిన పాదయాత్రకు మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఇక ఎకరంకు 40 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించాలని చెప్పి జరుగుతున్న ఈ ఉద్యమం న్యాయసమ్మతమైంది. ప్రభుత్వం ఒకవైపు 2013 నిర్వాసితుల చట్టం చేస్తుంది, అమలు కాడికి వచ్చే వరకు ఎన్నెన్నో వంకలు టింకలు పెట్టేసి నిర్వాసితులకు న్యాయం జరగకుండా చూస్తుంది. ఇది సరైనది కాదు. ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం ముందు నుండి కరువు కాటకాలతో చాలా ఇబ్బందుల పాలైనరు. కనీసం ఇప్పుడైనా నీళ్ళు వచ్చి చేస్తామంటే భూములు కోల్పోతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలన్నప్పుడు ఈ నీళ్లు రావడాన్ని ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంగా ఎవరైతే నిర్వాసితులు అవుతున్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో కంటి తోడుపు చర్య కాదు. వాళ్ళ జీవితాలు మొత్తం సర్వస్వం కోల్పోతున్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఆ విధంగా చేస్తేనే ప్రభుత్వం చట్టానికి అర్థం ఉంది. లేదంటే నిర్వాసితులు రోడ్ల పాలవుతారు. ఇది సరైనది కాదని చెప్పి ఖచ్చితంగా నిర్వాసితుల తరఫున మేమందరం నిలబడి పోరాటం చేస్తున్నాం. నిర్వాసితులు ఈరోజు పాదయాత్రకు వచ్చిండ్రు. భవిష్యత్తులో ఈ ఉద్యమానికి ప్రభుత్వం యొక్క నిర్ణయం ప్రాతిపదిక అవుతుంది. రేపు 15 ఆగస్టు రోజు మంత్రి ద్వారా కానీ